ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బై అప్లోడ్ నేను 15000 అండ్ 10000 ఒక మంచి టాప్ 5 మొబైల్స్ వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కాస్ట్ లో చేస్తాను లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీకు దొరకకపోతే మన ఛానల్ వెంటనే చూసేయండి. ఎవరైతే 15000 లోపల 10000 లోపల మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారో కొనే ముందు ఆ వీడియో చూడనమాట. సో ఈ వీడియో అయితే టాప్ 20000 లో టాప్ 5 అంటే 20000 లో టాప్ 5 మొబైల్స్ పిక్ చేశాను. సో ఆ మొబైల్స్ అంటే చూడాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలన్నమాట. సో ఇంకా మీరు చూసారు సాయిరామ్ తెలుగు మీతో మాట్లాడుతుంటాడు సాయిరామ్ గొట్టిపాటి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు తెలిసిందే కదా దానికి ఒక స్పెసిఫికేషన్స్ ఏమి ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలంటే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండాలి, 6.4 ఇంచ్ డిస్ప్లే ఉండాలన్నమాట, అండ్ 6GB ర్యామ్ ఉండాలి, అండ్ 128GB రోమ్ స్టోరేజ్ ఉండాలన్నమాట, 4000 mAh బ్యాటరీ ఉండాలి, అలాగే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండాలి, అండ్ క్వాడ్ కెమెరా సెటప్ మినిమం ఉండాలి, అండ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ మంచిగా ఉండాలన్నమాట. సో రిక్వైర్మెంట్స్ అన్ని నేను రీసెర్చ్ చేసి ఈ టాప్ 5 మొబైల్స్ పిక్ చేశాను. సో టాప్ 5 మొబైల్స్ అంటే ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ వచ్చేసి పోకో M2 Pro అండ్ Note 9 Pro Max. సో ఈ రెండు మొబైల్ ఒక్కటే భయ అసలు సేమ్ టు సేమ్ దిగిపోతాయి. రెండు పక్కన పెట్టుకున్నా సరే ముందర పెట్టుకుంటే మనకి అర్థం కాదనమాట, లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏ మొబైల్ ఏంటి, ఇది పోకోనా ఇది రెడ్మీ అని. సో భయ స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ టు సేమ్ దిగిపోయినాయి. అలాగే పోకో రెడ్మీ లోగో తీసి పోకో పెట్టారనమాట, అంతే పెద్ద తేడా ఉండదు, కొన్ని చిన్న డిఫరెన్స్ చేంజెస్ ఉంటాయి అనమాట అంతే. సో దీనికి స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద అసలు చెక్ చేసుకోండి ఒకసారి. సో దీనికి డిస్ప్లే వచ్చి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట. దీనికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 5020H బ్యాటరీ ఉంటుంది. ఇంకో దాంట్లో వచ్చరికి 33 వాట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 6GB ర్యామ్ ప్లస్ 128GB రోమ్ ఉంటుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చరికి రెండిట్లో MIUI 11 Android 10 సపోర్ట్ వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైన్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో దాని కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ఒక ఫోన్లో ఉంటుంది, ఇంకో ఫోన్లో వచ్చరికి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. పోకో M2 Proలో వచ్చరికి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. Note 9 Pro Max వచ్చరికి 48 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ టు 5 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. అండ్ ఇది క్వాడ్ కెమెరా సెటప్ బ్యాక్ 48 మెగాపిక్సెల్ వచ్చరికి పోకోలో 64 మెగాపిక్సెల్ ఉంటుంది. Note 9 Proలో మ్యాక్స్ 48 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇంతే రెండు కెమెరాలోనే ఆల్టర్నేటివ్ ఉంటాయి అనమాట. సో అలాగే ఫ్రంట్ వచ్చరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది పోకో M2 Proలో. రెడ్మీ Note 9 Pro Max చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా. అండ్ ఇంకా పోకో M2 Pro ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 64GB రోమ్ వచ్చరికి 13999, 14000 పెట్టారు భయ్య. అలాగే 6GB ప్లస్ 64GB రోమ్ వచ్చరికి 14999 అంటే 15000 పెట్టారు. అండ్ 6GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 16999 అంటే 17000 పెట్టారు అనమాట. అండ్ నెక్స్ట్ Note 9 Pro Max చూసుకుంటే 6GB ప్లస్ 64GB రోమ్ వచ్చరికి 17000 పెట్టారు భయ్య. 6GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 18500 పెట్టారు భయ్య. అండ్ 8GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 20000 పెట్టారు భయ్య. సో నా పర్సనల్గా ఏంటంటే రెడ్మీ Note 9 Pro Max తీసుకునే బదులు పోకో M2 Proకి షిఫ్ట్ అయిపోయింది భయ్య, అది మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చరికి మోటో రీసెంట్గా లాంచ్ చేసిన మోటో వన్ ఫ్యూజన్ ప్లస్. దీని గురించి ఒక వీడియో చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కాస్ట్ చేస్తాను, ఒకసారి వీడియో చూడండి, దాంట్లో పూర్తి స్పెసిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ మీ స్క్రీన్ మీద వేస్తున్నా ఒకసారి చూసుకోండి. సో దీని డిస్ప్లే వచ్చరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట విత్ 60Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 6GB ప్లస్ 128GB రోమ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 18 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చరికి MIUI Android 10 సపోర్ట్ వస్తుంది. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట, ఇది మంచి వే అనమాట, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ అని ఉండవు మీకు దీంట్లో. అండ్ బ్యాక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది దీనికి వచ్చరికి. అండ్ కెమెరా వచ్చరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి పాపప్ కెమెరా అనమాట. మోటో లవర్స్కి ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, పాపప్ కెమెరా. సో మాకు పాపప్ కెమెరా లేదు, నేను ఇష్టపడే కంపెనీకి పాపప్ కెమెరా లేదు అనుకుంటున్నారు కదా. సో మోటో లవర్స్కి పాపప్ కెమెరా ప్రొవైడ్ చేసిన వాళ్ళ మోటో కంపెనీ వచ్చరికి అదే వన్ ఫ్యూజన్ ప్లస్. సో ఇంకా ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 17500 భయ్య. ప్లాస్టిక్ బాడీ వస్తుంది, గుర్తుంచుకోండి. రెడ్మీ Note 9 Pro Max అండ్ పోకో M2 Pro ఇది వచ్చరికి గ్లాస్ బాడీతో వస్తుంది, ఇది వచ్చరికి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అనమాట. సో బిల్డ్ వచ్చరికి కొద్దిగా. సో నెక్స్ట్ వచ్చరికి రియల్మీ నుంచి రియల్మీ 6
ప్రో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది సజెషన్ చేశాను అయితే నేనైతే, ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. దీని డిస్ప్లే వచ్చరికి 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే అనమాట విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకా ర్యామ్ రోమ్ చూసుకుంటే 6GB ప్లస్ 120GB రోమ్ ఉంటుంది అనమాట. దీని బ్యాటరీ వచ్చరికి 4300 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 30 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ రియల్మీ UI విత్ Android 10 సపోర్ట్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా 64 MP ప్లస్ 8 MP 12 MP ప్లస్ 2 MP ఉంటుంది అనమాట. కొద్దిగా ఫాస్ట్ చెప్తాను మీ టైం సేవ్ అవ్వాలని. సో స్క్రీన్ మీద చూడండి మీరు ఒకసారి. అండ్ 16+8 MP ఫ్రంట్ డ్యూయల్ పంచ్ హోల్ వస్తుంది అనమాట. డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఫ్రంట్ వచ్చరికి బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. దానికి దీనికి ప్రైస్ చూసుకుంటే మాత్రం 6GB ప్లస్ 64GB ర్యామ్ వచ్చరికి రోమ్ వచ్చరికి 18,000. అండ్ 6GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 19,000. అండ్ 8GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 20,000 పెట్టారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు Realme 6 Pro వచ్చరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భయ్యా ఇది నా ఫేవరెట్ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో, Realme X2. భయ్యా నేను ఫస్ట్ ఏం జరిగిందంటే నాకు Realme X కొన్నాను భయ్యా. ఇప్పుడు నేను షూట్ చేసిన కూడా ఆ మొబైల్తోనే. కాకపోతే దాని తర్వాత లాంచ్ చేసింది Realme X2. నేను కానీ కొంతసేపు వెయిట్ చేస్తుంటే, అంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తుంటే నాకు Realme X2 తీసేసుకునేవాడిని నేనైతే. ఎందుకంటే సూపర్ స్పెసిఫికేషన్స్ వస్తుంది అనమాట ఇది. సో ఎంత కాదు, నాకు కొద్దిగా అప్డేట్స్ కొద్దిగా రాకపోయినా పర్లేదు. రాకపోయినా అసలు రాకుండా ఉండబోయా. సెక్యూరిటీ ప్యాచ్లో అన్నీ సెక్యూరిటీ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది ఈ మొబైల్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇది ఓల్డ్ మొబైల్ అనమాట. చాలా కాలమైంది ఇది మొబైల్ లాంచ్ చేసి. సో ఇది మాత్రం నెంబర్ వన్ మొబైల్. దీనికి స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. డిస్ప్లే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎక్కడ లేదు మీరు AMOLED డిస్ప్లే, ఇది ఒక్కటే ఉంటుంది అనమాట. ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్ అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది దీనికి. Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ యూజ్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు దీంట్లో. అండ్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 6GB ప్లస్ 128GB రోమ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 30 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ Realme UI విత్ Android 10 సపోర్ట్ వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీనికి కెమెరా చూసుకుంటే బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్ 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 8+2+2 అనమాట. ఫ్రంట్ వచ్చరికి 32 MP ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చరికి. అండ్ ఇంకా ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 64GB రోమ్ వచ్చరికి 18,000 భయ్యా. అండ్ 6GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 20,000. అండ్ 8GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 21,000. సో ఇదనమాట Realme X2 గురించి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఈ మొబైల్. నాకైతే 20,000 ఉంటే కంపల్సరీ నేను ఈ మొబైల్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా బాగుంది మొబైల్ వచ్చరికి. బిల్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ బిల్ క్వాలిటీ. బ్యాక్ అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి పోకో నుంచి పోకో X2. ఇది కూడా Realme X2 తో పోటీగా రిలీజ్ చేశారు. పోకో X2 దీని డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఉంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ యూజ్ చేశారు. 6GB ప్లస్ 128GB రోమ్ ఉంటుంది. బ్యాటరీ 4500 mAh బ్యాటరీ అనమాట. విత్ 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చరికి MIUI 11 Android విత్ Android 10 సపోర్ట్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనమాట ఇది. బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. ఫ్రంట్ వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్. బ్యాక్ వచ్చరికి 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP అనమాట. ఫ్రంట్ వచ్చరికి 20 MP మెయిన్ కెమెరా అండ్ ప్లస్ 2 MP ఉంటుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 64GB వచ్చరికి 17,500. అండ్ 6GB ప్లస్ 128GB రోమ్ వచ్చరికి 18,500. అండ్ 8GB ప్లస్ 256GB రోమ్ వచ్చరికి 21,500 అనమాట. సో ఇది పోకో X2. సో భయ టాప్ 5 మొబైల్స్ లో కాకుండా అండ్ నెక్స్ట్ ఇంకో సామ్సంగ్ నుంచి కూడా ఒక మొబైల్ ఉంది. అంటే దీనికి ఒక ప్రాసెసర్ ఒకటే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మిగతా మొత్తం సూపర్ స్పెసిఫికేషన్స్ వస్తుంది ఇది కూడా. సో దీనికి స్పెసిఫికేషన్ వస్తుంది స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. డిస్ప్లే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. సామ్సంగ్ AMOLED డిస్ప్లే మించింది ఏ డిస్ప్లే ఉండదు భయ్యా. సో ఇంకా దీనికి ప్రాసెసర్ చూసుకుంటే Exynos 9611 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ఇంకా ఓన్ ప్రాసెసర్ అనమాట. అండ్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 6GB ప్లస్ 128GB రోమ్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ One UI 2.0 సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ వస్తుంది. Android 10 సపోర్ట్ చేస్తుంది. ఇది అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ ఉంటుంది. అండ్ క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. మెయిన్ కెమెరా వచ్చి 64 MP ఉంటుంది. 8+5+5 అనమాట. ఫ్రంట్ వచ్చి 32 MP మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 120GB రోమ్ వచ్చి 17,500 అంటే 17,500 బెటర్ అనమాట.
సో సామ్సంగ్ లవర్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఈ మొబైల్ బాగా సెట్ అయ్యింది. అలాగే ఎవరైతే గేమ్స్ నాకు అక్కర్లేదు, మంచి డిస్ప్లే కావాలంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరికైతే మంచి కెమెరా కావాలో పర్ఫెక్ట్, దీనిలో సామ్సంగ్ మాత్రం సూపర్ ఉంటుంది. కెమెరా దీని మించింది ఉండదు. సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ అలాగే ఉంటుంది, ఎప్పుడు తగ్గదనమాట. సో ఇది సామ్సంగ్ M31. సో టాప్ 5 మొబైల్స్లో ఇది లేదు. కాకపోతే సపరేట్ ఎందుకు చెప్తున్నారంటే సామ్సంగ్ లవర్స్ కూడా ఇది ఒక మంచి మొబైల్ 20,000లో. సో కాకపోతే టాప్ 5 మొబైల్స్లో ఇది ఉండదు అనమాట. ఎవరైతే గేమ్స్ అన్నీ చూసి మరి నేను అందుకే టాప్ 5 మొబైల్స్లో పిక్ చేస్తాను అనమాట. సో ఇవి అనమాట టాప్ 5లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్, టాప్ 5 మొబైల్స్ అనమాట. సో నా పర్సనల్గా ఏంటంటే రియల్మీ X2 భయాన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్నిసార్లు రియల్మీ X2 అంటారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది ఆ మొబైల్ వచ్చరికి. సో ఇది టాప్ 5 మొబైల్స్. ఈ మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకేం మొబైల్ మీకు ఏ మొబైల్ వాడుతున్నారు మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంక 20 లోపల మీకే నేను కొద్దిగా మిస్ చేసి ఉంటే ఆ మొబైల్ గురించి తెలుసుకోండి, కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నేను అక్కడే మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తాను అనమాట. సో ఇదైతే ఈ వీడియో మీకు నచ్చింది మీ ఆస్కారం నచ్చి కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీరు సార్ ఎప్పుడు కూడా మంచి వీడియోస్ ఇస్తూ ఉంటాడు. అండ్ నేను ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి చెప్పండి, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయమని చెప్పండి. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో సైనింగ్ ఆఫ్ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.